వేదం పుట్టుకకి సంబంధించినటువంటి చర్చ మీద, ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మం గురించి కాస్తో కోస్తో మాట్లాడటం చర్చ జరుగుతున్నటువంటి రోజుల్లో వేదానికి సంబంధించిన చర్చ మీద ఒక చిన్న కథనం చూద్దాం. వేదం ఎలా పుట్టింది అని ఇదమిద్దని చెప్పలేనట్టే ఎప్పుడు పుట్టింది అనేది కూడా తేల్చి చెప్పడం కష్టమే కాదు, నిలదీసి అడిగితే అసంభవం అని కూడా చెప్పచ్చు. హేతువాదులైన శాస్త్రజ్ఞులు కొందరు ఋగ్వేదంలో కొన్ని చోట్ల వర్ణించబడిన గ్రహతారకల స్థితిగతులను పరిశీలించి సుమారు 7000 క్రీస్తుపూర్వం 7000 నుంచి 6000 మధ్యన ఆయా సూక్తాలు చెప్పబడినట్టు నిర్ధారించారు. కానీ అలా నిర్ధారించేయడంలో ఒక చిక్కుంది. ఆ గ్రహతారకల అమరిక కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి పునరావృతం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆయా సూక్తాలు ఆ పునరావృతమయ్యే సంవత్సరాల్లో ఎప్పుడైనా చెప్పబడి ఉండొచ్చు. భారతదేశం బయట ఉండి వేదం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్న వాళ్ళకి, భారతదేశం లోపల ఉండి వేదం గురించి తెలియని వారికి తొలిసారి వేదాలని పరిచయం చేసినటువంటి మ్యాక్స్ ముల్లర్ వేదం యొక్క వయసు నిర్ధారించడం అసాధ్యమని చెప్పాడు. అయినప్పటికీ ఏదో ఒక మొదటి తేదీని చెప్పాలని ఉత్సాహపడి చాలామంది ప్రయత్నిస్తున్నారు. స్వయాన మ్యాక్స్ ముల్లర్ వేదం రచించబడిన కాలం సుమారు 1200 అంటే క్రీస్తుపూర్వం 1200 నుండి 1500 మధ్యన అన్నటువంటిది నిర్ధారించాడు. అలాగే వింటర్నిడ్జ్ వేదం రచించబడిన కాలం సుమారు క్రీస్తుపూర్వం 2000 నుంచి 2500 మధ్యన నిర్ధారించాడు. అలాగే బల్గాంధర తిలక్ వేదం రచించబడిన కాలం సుమారు 6000 క్రీస్తుపూర్వం 6000 నుంచి 10,000 మధ్యలో నిర్ధారించాడు. అవినాష్ చంద్రదాస్ ముఖోపాధ్యాయ వేదం రచించబడిన కాలం సుమారు క్రీస్తుపూర్వం 25,000 నుండి 50,000 అని నిర్ధారించాడు. అలాగే డాక్టర్ జ్వాలా ప్రసాద్ లాంటి వాళ్ళు వచ్చేటప్పుడు వేదం రచించబడింది క్రీస్తుపూర్వం 5 లక్షల వెనక నిర్ధారించారు. నోబెల్ లారెంటరీ మ్యాట్రిలిక్ వచ్చేటప్పటికి క్రీస్తుపూర్వం 70 లక్షల వెనకాల నిర్ధారించాడు. అయితే వేదాల వయస్సు నిర్ధారించడానికి ఎంతో పరిశ్రమ చేసిన ప్రొఫెసర్ కేత్ గారు మాత్రం ద డిటర్మినేషన్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద సంహితాస్ విల్ మోస్ట్లీ రిమైన్ ఏ మియర్ గెస్ వర్క్ అని కొండబద్దలు కొట్టి చెప్పేశారు. కాబట్టి ప్రాచీన భారతీయ విజ్ఞానులు చెప్పినట్టు వేదం సృష్టి ఆది నుంచి ఉందని అనుకోవాలి అని చెప్తున్నారు.